శరణ్య సమీర మోసాన్ని ఎలాగైనా బయటపెట్టాలని ఆ రోజు సమీర ఏ హోటల్ అయితే ఉన్నారో ఆ హోటల్కి వెళ్ళి అక్కడ సీసీ కెమెరా చెక్ చేసి అతని దగ్గరికి శరణ్య వెళ్ళి, నాకు ఒక ముఖ్యమైన పని మీద మీ హోటల్ లేనిది ఒక సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి అని శరణ్య ఆ సీసీటీవీ కెమెరా చెక్ చేసి అతన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అతడు మాత్రం, మేడం పర్మిషన్ లేనిదే ఎవరికి అలా సీసీ ఫుటేజ్ మాత్రం మేము ఇవ్వము, మీ దగ్గర పిఎస్ లెటర్ ఏమైనా ఉందా అని అతను శరణ్యని అడుగుతుండేసరికి శరణ్య తన దగ్గర ఏమీ లేదని చెప్తే అతను సీసీటీవీ ఫుటేజ్ ఇస్తాడో ఇవ్వడో అని ఎస్ఐ గారి చేత కాల్ చేపిస్తాను ఓకేనా అని శరణ్య అంటూ ఉండేసరికి ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేసే అతను శరణ్య నిజంగానే పోలీసు వాళ్ళకి కాల్ చేసి పర్మిషన్ తీసుకుంటుందేమో అని, అవసరం లేదు మేడం, మీకు ఏ రోజుది కావాలో చెప్పండి, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ నేను మీకు తీసి ఇస్తానని చెప్పడంతో శరణ్య ఏ రోజు ఏ డేట్ అని అతనితో చెప్పడంతో అతను ఆ రోజు డేట్ది సీసీటీవీ ఫుటేజ్ శరణ్య ముందు ప్లే చేస్తూ ఉంటాడు. ఆ వీడియోలో మాత్రం దర్శన్ బాగా మత్తులో ఉండటం వలన దర్శన్ని సోఫాలో కూర్చోబెట్టి సౌమ్య ఒక్కతే కౌంటర్ దగ్గరికి వెళ్ళి రూమ్కి తీసుకొని వచ్చి మళ్ళీ మత్తులో ఉన్న దర్శన్ని తన భుజంపై చేయి వేసుకొని దర్శన్ని తీసుకొని వెళ్ళటం ఆ సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం ప్లే అవుతూ ఉండేసరికి శరణ్య అదంతా చూసి, అయితే సౌమ్య నువ్వు కావాలనే నా భర్త మీద లేనిపోని నిందలు వేసి నా భర్తని నీ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేశావన్నమాట, నా భర్త ఏ తప్పు చేయకపోయినా నా భర్తనే నీ జీవితం పాడు చేయాలని చూశాడని ఇంట్లో అందరి ముందు నాటకం ఆడుతున్నావు అన్నమాట, చెప్తానని సంగతి అని కోపంగా అక్కడి నుంచి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. శరణ్య హోటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హోటల్ మేనేజర్ సౌమ్యకి కాల్ చేస్తూ ఉంటాడు. సౌమ్య కాల్ లిఫ్ట్ చేసేసరికి, మేడం మీరు ఇంతకు ముందు ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ శరణ్య అనే ఒక మేడం వచ్చి ఇప్పుడే మొత్తం కలెక్ట్ చేసుకొని తీసుకువెళ్ళిపోయింది మేడం అని హోటల్ మేనేజర్ సౌమ్యకి చెప్పడంతో మేనేజర్ మాటలు విని సౌమ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే కాల్ కట్ చేసి, ఇంకా నా ఆట అంతా అయిపోయింది, ఆ సీసీ ఫుటేజ్ ద్వారా శరణ్య నిజం మొత్తం తెలుసుకుంది, దర్శన్ ఏ తప్పు చేయలేదని కూడా శరణ్యకి అర్థమై ఉంటుంది, ఇప్పుడు ఇంట్లో అందరి ముందు చెప్పి నాదే తప్పని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రూవ్ చేస్తుంది, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని వెంటనే సౌమ్య కాల్ కట్ చేసి డోర్ తీసి బయటికి వెళ్ళబోతుంటే డోర్ తీయగానే సౌమ్య ఎదురుగా శరణ్య అపరకాళి రూపంలో కోపంగా సౌమ్య వైపే చూస్తూ ఉంటుంది. అపరకాళిలా మారిన శరణ్యను చూస్తూ సౌమ్య చాలా భయపడిపోతుంది. తర్వాత వెంటనే శరణ్య ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఎక్కడికి వెళ్తున్నావని, నీ చరిత్ర ఈ రోజుతో ముగుస్తుంది అని తన చేతిలో ఉన్న కొరడాని తీస్తూ శరణ్య చాలా కోపంగా సౌమ్యని కొడుతూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నా భర్తే తప్పు చేస్తావని అంటావే, నా భర్తనే నీ వైపు తిప్పుకోవాలని చూస్తావే అని అనుకుంటూ శరణ్య తన చేతిలో ఉన్న కొరడాతో సౌమ్యకి బాగా బుద్ధి చెప్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో సౌమ్య బండారం బయటపడ్డది కాబట్టి శరణ్య ఏ విధంగా అందరి ముందు దర్శన్ గారు ఏ తప్పు చేయలేదని నిరూపించి సౌమ్యకి ఛాలెంజ్ చేసిన ప్రకారం 7 రోజులాగా సౌమ్యని ఇంటి నుండి బయటికి వెళ్ళగొడుతుందా అనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.